అందరికీ నమస్కారం. 138 డివిజన్ కార్పొరేటర్ మరియు కార్పొరేటర్ హస్బెండ్ గారు మాట్లాడిన తీరు నిన్న సోషల్ మీడియాలో చాలా తప్పు. తను ఏం మాట్లాడినంటే వక్ఫ్ బోర్డు గురించి కొంతమంది వచ్చి కేసులు వేస్తాము, హైకోర్టులు వేస్తాము, సుప్రీంకోర్టులు వేస్తాము అని చెప్పేసి అన్నారు. ఓట్ల గురించి పాపం గడుపుకోనికి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అది తప్పు. మీకు అసలు వాస్తవం తెలియదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు గురించి నిషేధిత జాబితాలు వేశారు కాబట్టి పబ్లిక్ అంతా కలిసి రాజశేఖర్ అన్నని కలవడం జరిగింది. రాజశేఖర్ అన్న తక్షణమే స్పందించి కాలనీలకు విజిట్ చేసి, అమ్మా మీకేం బాధ లేదు, దీని గురించి నేను ఎక్కడ దాకా కొట్లాడతా, అవసరం వస్తే హైకోర్టుకి సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి దీని గురించి కొట్లాడతా నేను అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇదే విషయం అసెంబ్లీలో లేవనెత్తారు. మా పబ్లిక్ మల్కాజిగిరి పబ్లిక్ మొత్తం వక్ఫ్ బోర్డు దాంట్లో ఉన్నారు, నిషేధిత జాబితాలో ఉన్నారు కనుక దీన్ని రిలీజ్ చేయమని చెప్పి అడిగి మన కన్సల్ట్ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు, రెవెన్యూ మినిస్టర్ కలిశారు, కన్సల్ట్ ఆఫీసర్ దీనికి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆఫీసర్ కూడా కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటుండు, పబ్లిక్ గురించే పనిచేస్తుండు. మీరిప్పుడు ఇలా 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ రోడ్డు ఓన్లీ అభివృద్ధి బీజేపీ పార్టీ చేసింది, అది చేసింది, ఇది చేసింది మాటలు మాట్లాడుతుంది చాలా తప్పు. అంతేందుకు ఇప్పుడు మీ ఎంపీ గారు ఎప్పుడైనా మాట్లాడినా మోలాలి ప్రవర్తన గురించి ఇవాళ ఎందుకు మీకు ప్రేమ గుర్తుకు వస్తుంది? 4.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎందుకు వస్తుంది మీకు? మీరు ఎప్పుడైనా జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో మాట్లాడరా? మోలాలి పబ్లిక్ గురించి ఇట్లా వక్ఫ్ బోర్డు ఇట్లా జాబితా నిషేధిత జాబితా గురించి మాట్లాడరా మీరు? తప్పు. మీరు అట్లా తప్పు చేయదు. 2.0 కింద స్కీమ్ కింద ఎంత నిధులు మీరు జిహెచ్ఎంసీ ఫండ్ తీసుకురాగలిగారు? దాంట్లో 138 డివిజన్ కి మీరెంత నిధులు చెప్పి ఎంత తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు? దానికి సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు గలీలా రాజకీయం మాట్లాడడం, ఢిల్లీ రాజకీయం మాట్లాడడం మానుకోరి. ఇది చాలా తప్పు. మనం అందరం కొట్లాడి మన మోరాలి డివిజన్ అభివృద్ధి చేయాలి కానీ ఇట్లా కాంట్రవర్సీగా చేయదు కండి. ఇదే నా మనవి.